మనం ఇప్పుడు చూడబోయే థర్డ్ రెసిపీ పిజ్జా. పిజ్జా ఎలా చేస్తారు, ఎలా ప్రిపేర్ చేస్తారు? కొన్ని చోట్ల మనం చూస్తాం పిజ్జాని డైరెక్ట్ ఏమంటారు ఆల్రెడీ ప్రిపేర్ చేసే ఉంటారు, దాన్ని తీసుకొచ్చి మనకి ఇస్తారు. అవునా? ఇక్కడ వీళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అంటే ఫ్రెష్ పిజ్జా ఇప్పుడు మనం ఆర్డర్ చేస్తే ఇప్పుడే మన కోసం ప్రిపేర్ చేసి ఇస్తారు అనమాట. సో ఎలా చేస్తున్నారు అనేది ఇదేంటండి ఫస్ట్. ఓకే ఓకే, ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మైదాతో బేస్ రెడీ చేస్తున్నారు. యా, ప్రిపేర్ చేసినట్లు అనిపించకుండా మంచిగా ఇట్లా ఫ్రెష్ గా. ఓకే, అది బేస్ కోసమా? అంటే ఇంకా సైజెస్ కూడా ఉంటాయి కదా, సో మీరు స్లైస్ ఉంటుంది, రెగ్యులర్ ఉంటుంది, మీడియం ఉంటుంది. అంటే పీపుల్ రిక్వైర్మెంట్ ని బట్టి మీరు. ఓకే, లార్జ్ అండ్ ఎక్స్ట్రా లార్జ్. ఎన్ని సైజెస్? 5 సైజెస్ ఉన్నాయంట. సో కస్టమర్ రిక్వైర్మెంట్ ని బట్టి వీళ్ళు ప్రిపేర్ చేస్తారనమాట. ఫస్ట్ ఆ బేస్ పైన బేస్ అనేది మనకి రెడీ అయిపోయింది పిజ్జా చేయడానికి. ఇదేంటండి? సాసా. ఓకే, పిజ్జా సాస్ అప్లై చేస్తున్నారు బేస్ పైన ఫస్ట్ సాస్ అప్లై చేశారు, నెక్స్ట్ చీజ్ అప్లై చేస్తున్నారు. చీజ్ లో కూడా టైప్స్ ఉంటాయి కదా? మన దగ్గర చెడార్ అండ్ మొజరెల్లా అండ్ చెడార్ చీజ్. ఓకే, ఇంకా వేరే చీజ్ డైరీ క్రాఫ్ట్ అని ఇది డైరీ క్రాఫ్ట్ వెల్కమ్ ఉంటుంది. ఓకే, సో ఆ బేస్ ని మొత్తం చీజ్ తో కవర్ చేయాలి. దీనిపైన టాపింగ్ చేసుకోవాలి. ఓకే, నాన్ వెజ్ వెజ్ ఏదైనా టాపింగ్స్ దానిపైన వేసేసుకొని లైట్ గా మళ్ళీ చీజ్ లాస్ట్ చీజ్ స్ప్రింకిల్ చేసుకుంటే పిజ్జా రెడీ. దాని తర్వాత కాల్ చేసి పిజ్జా బేక్ చేసుకోవాలి. ఓకే ఓకే, సో ఈజీ టు మేక్ అన్నమాట. ఇప్పుడు మీరు మా కోసం ఏ పిజ్జా చేస్తున్నారు? వెజ్జా నాన్ వెజ్జా? సో వెజ్ పిజ్జా. ఓకే, ఫస్ట్ బేస్ రెడీ చేసుకున్నారు, నెక్స్ట్ సాస్ వేసారు, తర్వాత చీజ్ అప్లై చేశారు, మొత్తం స్ప్రెడ్ చేశారు బేస్ వరకు, నెక్స్ట్ ఆనియన్ వేస్తున్నారు. ఓకే, చీజ్ లోపల ఆనియన్స్ ఇట్లా పెడతారా మంచిగా రౌండ్ గా? మామూలుగా అయితే కొన్ని పిజ్జాస్ లో కట్ చేసి ఉంటాయి కదా. సో ఇది వెజ్ పిజ్జా కాబట్టి ఇలా స్లైసెస్ పెడుతున్నారా రౌండ్ షేప్ లో, సర్కిల్ టైప్ లో. ఓకే, నెక్స్ట్ గ్రీన్ క్యాప్సికమ్. ఓకే, ఇవి కూడా స్లైసెస్ లాగా లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేశారు క్యాప్సికమ్ ని కూడా. నెక్స్ట్ కార్న్, స్వీట్ కార్న్ యాడ్ చేస్తున్నారు, చాలా మంది ఫేవరెట్ కార్న్. ఓకే, ఇప్పుడు అప్లై చేసిన ఈ ఇంగ్రీడియంట్స్ పైన మళ్ళీ అగైన్ ఇంకొకసారి చీజ్ అప్లై చేస్తున్నారు. ఓకే, రెడీ టు పిజ్జా అన్నమాట. సో ఓవెన్ లో ఈ పిజ్జాని మనం ఓవెన్ లో పెట్టేస్తాం. ఎంత టైం వరకు అండి? 5 minutes. ఓకే, ఒక 5 minutes మనం బేక్ చేస్తాం ఓవెన్ లో పెట్టి. ఓకే, బేస్ నుంచి తీసేస్తున్నారు, బేస్ నుంచి డివైడ్ చేసేసి సెకండ్ టైం పెట్టేసారా ఓవెన్ మీద. ఓకే,